హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంటికైతే ఒక కొత్త గెస్ట్ వచ్చేసింది. ఆ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మల్లి మొక్కనైతే మళ్ళీ అంటునైతే మా ఐషా అయితే తెచ్చిచ్చింది. అంటే తను మార్చి ఏప్రిల్ ఆ సీజన్లో ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చింది. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. కాబట్టి ఈ ఫ్లవర్స్కి అంటు పెట్టమని చెప్పాను వాళ్ళ మదర్కి. అయితే తను చెప్పింది గుర్తుపెట్టుకొని, అలాగే ఆంటీ కూడా గుర్తుపెట్టుకొని మరి అంటు కట్టిన తర్వాత ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిందని తనే గుర్తుపెట్టుకొని మళ్ళీ తెచ్చిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రా. నెక్స్ట్ ఇక ఏంటంటే వర్షానికి బాగా భూమి అయితే మెత్తగా అయిపోయింది కాబట్టి చాలా ఈజీగా అయితే తవ్వుతుంటే వచ్చేస్తుంది. ఇక్కడ తవ్వుతుంటే వచ్చేస్తుంటే ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల అటు సైడ్ జాజి చెట్టు, ఇటు సైడ్ కనకాంబరం చెట్టు ఉన్నాయి. కనకాంబరం చెట్టు పక్కనే ఒక చిన్న మొక్క ఉంది. ఆ మొక్క దాన్ని అయితే కట్ కాకూడదు అని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల అయితే కాలేదు. అది స్లోగా తీస్తున్నప్పటికీ ఆ మొక్క అయితే విరిగిపోయి అయితే పక్కన పడిపోయింది. చూడండి, అదే ఆ మొక్క. నేనైతే దాన్ని సపోటా చెట్టు అనుకున్నాను, నేరేడు మొక్క అయితే కాదండి. ఎందుకంటే నేరేడు చెట్టు అయితే మన పెరట్లోనే ఉంది కాబట్టి అదైతే తెలుసు. నేరేడు మొక్క అయితే కాదు, నేనైతే సపోటా అనుకుంటున్నాను. మీకు ఈ మొక్క తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అదైతే తునిగిపోయి అయితే పక్కన పడిపోయింది, అంటే తవ్వే క్రమంలో అది పక్కన పడిపోయింది అనమాట. ఇంకా అదైతే పక్కన నాటాలి, చూడాలి బతుకుతుందో బతకదో. నెక్స్ట్ ఇంకా అలాగే ఇంకా కొంచెం లోతుకు తీసిన తర్వాత మా పిన్నిని అయితే మొక్కను నాటమని చెప్పాను. ఎందుకంటే అది మొక్క నాటిన తర్వాత అది చనిపోతే నాకు చాలా బాధ అండి. ఎందుకంటే మన చేత్తో మూడ్చిన మొక్క చనిపోయింది అనుకోండి, ఎలానో ఉంటుంది. కాబట్టి అందులో మా పిన్ని చేత్తో ఇసిరి వేసినా కానీ మొక్కలు బాగా బతుకుతాయని అయితే మా పిన్ని చెప్తుంటుంది. కాబట్టి నేను మా పిన్ని చేతుల మీదనే నాటించాను మొక్కనైతే. ఇంకా నాకు ఒక స్మాల్ డౌట్ ఉంది. మీకు ఆ డౌట్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే జాజి చెట్టు మల్లి చెట్టు రెండు పక్కనే పెట్టచ్చా? ఎందుకంటే నాకు ఆ డౌట్ వచ్చిందంటే అవి రెండు తీగ జాతి మొక్కలు కదా, అంటు కట్టేవి కదా. సో ఆ రెండు అక్కడ ఏమన్నా స్ప్రెడ్ అయ్యి అంటే పెరిగే క్రమంలో దానికి స్పేస్ సఫిషియెంట్గా లేకుండా ఏమన్నా చనిపోవడం అట్లా ఏమన్నా అవుతాయా అని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉంది. అలా ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మల్లె మొక్క బాగా గ్రోత్ రావడానికి, తొందరగా పెరగడానికి ఏమైనా టిప్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి డౌట్స్ అయితే నాకు మొక్కల మీద చాలా బీభత్సంగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మీకు తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. ఇంకా ఇది తీగ అయితే కొంచెం పెద్ద తీగ అనమాట తను ఇచ్చింది. కాబట్టి ఆ తీగను పైకి అట్లనే స్టిక్ చేసి అల్లిద్దామని చెప్పి అయితే మేము ఒక స్టిక్ పెట్టి దానికైతే నాటాము. నాటిన తర్వాత దానికి అదే కట్టేసాము, అదే పైకి అట్లనే అల్లిద్దామని చెప్పి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.